యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామంలో శ్రీ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భువనగిరి శ్రీ వినాయక ఫౌండేషన్ వారి ఉచిత కంటి వైద్య శిబిరంను ఫౌండేషన్ చైర్మన్ ఆడపు పవన్ కుమార్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నవనీత, దంత వైద్య నిపుణులు డాక్టర్ భరత్ కృష్ణలు గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన్లో నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామంలో శ్రీ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భువనగిరి శ్రీ వినాయక ఫౌండేషన్ వారి ఉచిత కంటి దంత వైద్య శిబిరంను ఫౌండేషన్ చైర్మన్ ఆడపు పవన్ కుమార్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నవనీత, దంత వైద్య నిపుణులు డాక్టర్ భరత్ కృష్ణలు గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంను రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్, యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి, గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ బుడిగే రేణుకా పెంటయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘునాథపురంలో భువనగిరి శ్రీ వినాయక ఫౌండేషన్ వారు ఉచిత కంటి దంత శిబిరంను మన గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని అవసరమైన వారందరూ డాక్టర్ల సలహాలతో ఉచిత ఆపరేషన్లు చేయించుకోగలరని ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలందరికీ తెలిపారు. ఈ ఉచిత కంటి దంత వైద్య శిబిరము వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు బల్లయ్య అద్దేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వినాయక ఫౌండేషన్ డాక్టర్ల బృందాన్ని వారు అభినందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 80 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని, కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారిని ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లను చేయించడం జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్ పవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి బాలరాజు, మాజీ అధ్యక్షులు బోక వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కటకం నగేష్, పద్మశాలి సంఘం నాయకులు బల్ల నరహరి, బింగి రమేష్, రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్, బింగి గణేష్, ఎలగందుల శ్రీనివాస్, బింగి శివకుమార్, బోగా పాండురంగం, బొమ్మ కృష్ణమూర్తి, కుసుమ బాలకృష్ణ, బల్ల హరీష్, గోలి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మన డిటిఓ సార్ రావడం అయిపోతుంది లేకపోతే ठीक है तो